కొంతకాలానికి బృందావనం ఆనంద వాతావరణంలో మునిగిపోయింది. ప్రతి సంవత్సరం వలె ఈసారి కూడా ప్రజలు ఇంద్రుని ఆరాధనకు సిద్ధమయ్యారు. పశువులకు గడ్డి, పొలాలకు వర్షం, ఇవన్నీ ఇంద్రుడి దయతోనే లభిస్తాయనే నమ్మకం ఆ భక్తిని భయంగా మార్చింది. పూజకు సమయం అవుతుంది, ఏ తప్పు జరగకూడదు, లేదంటే ఇంద్రుడికి కోపం వస్తుంది. పూజలో భక్తి లేదు, భయం ఉంది. ఆరాధనలో ఆనందం లేదు, ఆచారం మాత్రమే ఉంది. ఆ భయమే కృష్ణుని చూపుకు చిక్కింది. ఆ రోజు గోపాలుడి హృదయంలో ఒక ప్రశ్న తారసపడింది. భయంతో చేసే పూజకు అర్థమేంటి? దేవుడిని భయపడటానికే పూజిస్తామా, లేక ధర్మాన్ని గౌరవించటానికా? ఆ ఆలోచనతో కృష్ణుడు మౌనం విడిచాడు. ప్రజలకు ధర్మం చూపే సమయం వచ్చిందని గ్రహించాడు. తండ్రి, ఈ పూజలు ఎవరికోసం? మనకు అన్నమిచ్చే, పశువులకు పచ్చిక ఇచ్చే శక్తిని కాదా మనం ఆరాధించాల్సింది? ఇంద్రుడు వర్షమిస్తున్నాడనేది కేవలం భ్రమే. మన కర్మకు ఫలాన్ని నిలుపుకున్నది, మనకు జీవనాధారమిచ్చింది ఈ గోవర్ధనగిరే. ఈ గిరినే మనకు ప్రత్యక్ష దైవం కనుక ఆ గోవర్ధనుడినే పూజిద్దాం. ప్రజలు ఆ మాటల్లో సత్యాన్ని గ్రహించారు. భయం మరిచి ప్రకృతిని పూజించడం మొదలుపెట్టారు. గోవర్ధనుణ్ణి ఆరాధించారు. ఆ రోజు వారు పూజా విధానం మార్చలేదు, ఆరాధన అర్థం మార్చుకున్నారు. ఆ వార్త దేవలోకానికి చేరింది. గర్వంతో నిండిన ఇంద్రుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. తన ఆరాధన ఆగిపోవడమే తన అధికారానికి ముగింపుగా భావించాడు. ఒక చిన్న గ్రామం నా ఆరాధన ఆపేస్తుందా? నా శక్తి వారికి తెలియజేయాలి. సంవర్తక మేఘాలు, వెళ్ళండి, బృందావనాన్ని నీటిలో ముంచేయండి. గర్వం మేఘాలై వారి ఆకాశాన్ని కప్పేసింది. ప్రళయ మేఘాలు భూమిని తాకాయి. వర్షపు తుఫాను విరుచుకుపడింది. ఉరుములు లోకాన్ని కదిలించాయి. ప్రజలు భయంతో వణికారు. కృష్ణ, మమ్మల్ని కాపాడు. గోవర్ధన కింద భయం మాయమై విశ్వాసం పుట్టింది. కృష్ణుని చిరునవ్వు ప్రజల హృదయాల్లో వెలుగు వెలిగింది. 7 రోజుల ప్రళయానంతరం ఇంద్రుని గర్వం కరిగిపోయింది. ఆయన గ్రహించాడు, ప్రభూ, మీరు సాక్షాత్తు జగన్నాథుడని నేను మరిచాను. వర్షం కురించడం నా కర్తవ్యం, నా గర్వం కాదు. ప్రజలు నన్ను పూజించకపోయినా నేను నా ధర్మాన్ని చెయ్యాలి. మీరు నాకది బోధించారు. నన్ను క్షమించండి ప్రభూ. మనసులోని భయం దేవుడు కాదు, భయం పుట్టించిన భక్తి భక్తి కాదు. భయంతో చేసే పూజ దాస్యానికి దారితీస్తుంది, కానీ కృతజ్ఞతతో చేసే పూజ స్వేచ్ఛకు దారితీస్తుంది. ధర్మం ఎప్పుడూ సత్యాన్ని కాపాడుతుంది.